హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. విహారీ కారు గుడి దగ్గర ఆగటంతో సిరి విహారీని చూసి నాన్న వచ్చారు అని చెప్పి సంతోషంగా అంటూ ఉంటుంది. ఇక విహారీ కారు దిగి అటు ఇటు చూస్తూ ఉంటాడు. అందరూ గుడికి వచ్చామని చెప్పారు, గుడికి వచ్చినా ఎవరు కూడా ఇక్కడ కనిపించట్లేదేంటి, అందరూ గుళ్ళో ఉండుంటారా అని విహారీ మనసులో అనుకుంటాడు. వెంటనే ఫోన్ తీసుకొని పండుకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. ఇదేంటి పండు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అమ్మకు చేద్దాం అని విహారీ మనసులో అనుకొని యమునకు ఫోన్ చేస్తాడు. యమున ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. అమ్మ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫైల్ కారులో ఉందన్నారు, కారు తాళమేమో అమ్మ వాళ్ళ దగ్గర ఉంది, ఇప్పుడు ఎలా అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. గుళ్ళోకి వెళ్ళి అమ్మ వాళ్ళ దగ్గర కారు తాళం తీసుకొని వస్తాను అని విహారీ గుడిలోకి వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే సిరి నాన్న అని పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరికి వస్తూ ఉంటుంది. విహారీకి తగిలి సిరి కింద పడిపోబోతూ ఉండగా విహారీ సిరిని గట్టిగా పట్టుకుంటాడు. ఏంటమ్మా ఇలా వస్తున్నావు, చూసుకోవాలి కదా, కింద పడితే దెబ్బలు తగులుతాయి కదా అని విహారీ అంటూ ఉంటాడు. నేను కింద పడకుండా పట్టుకోవడానికి మీరు ఉన్నారు కదా నాన్న అని సిరి చెప్తూ ఉంటుంది. అది సరే కానీ పండు వాళ్ళెక్కడా, అమ్మ వాళ్ళెక్కడా అని విహారీ అడుగుతూ ఉంటాడు. లోపల ఉన్నారు, రండి నాన్న తీసుకెళ్తాను అని చెప్పి సిరి విహారీని చేయి పట్టుకొని గుళ్ళోకి తీసుకెళ్తూ ఉంటుంది. అమ్మ సిరి నేను రానమ్మా అని విహారీ అంటూ ఉంటే, రండి నాన్న రండి అని సిరి విహారీ వేలు పట్టుకొని గుళ్ళోకి లాక్కెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి విహారీ పేరు మీద పూజ చేపించి బామ్మ హరికృష్ణ దగ్గరకు వెళ్తుంది. నాన్న హరికృష్ణ వెళ్దామా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అమ్మా పూజ చేపించడం పూర్తయిందా అని హరికృష్ణ అడుగుతూ ఉంటాడు. అయిపోయింది హరికృష్ణ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా ఈరోజు స్పెషలు, ఎందుకు ఈరోజు స్పెషల్గా పూజ చేపించావు అని హరికృష్ణ అడుగుతూ ఉంటాడు. గత 5 సంవత్సరాలుగా మీ అమ్మ ఈ రోజున గుడికి వెళ్ళి గుడిలో పూజ చేపిస్తుంది, కారణం ఏంటని నేను ఎన్నోసార్లు అడిగాను హరికృష్ణ, అయినా మీ అమ్మ నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అని బామ్మ చెప్తూ ఉంటుంది. అమ్మ నాకు బామ్మకు చెప్పకూడనంత సీక్రెట్ నీ దగ్గర ఏముంది అని హరికృష్ణ అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే నాన్న అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మ సిరి పూజ బాగా జరిగిందా, ఇక బయలుదేరదామా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. బామ్మ ప్రసాదం తీసుకొచ్చాను కదా, ప్రసాదాన్ని అందరికీ కూడా పంచి వెళ్దాము అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే పదమ్మా, అక్కడ కూర్చొని వచ్చేపోయే భక్తులందరికీ ప్రసాదం పంచుదాము అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక బామ్మ మెట్ల మీద కూర్చొని ఉంటే హరికృష్ణ లక్ష్మి ఇద్దరూ కలిపి బామ్మను పైకి లేపుతూ ఉంటారు. మరోవైపు యమున వాళ్ళు పంతులు గారి ముందు నుంచొని ఎదురు చూస్తూ ఉంటారు. నాన్న రండి నాన్న అని చెప్పి సిరి విహారిని తీసుకొని గుడి దగ్గరకు వెళ్తుంది. ఇక విహారిని చూసి యమున, సహస్ర, పద్మాక్షి షాక్ అవుతారు. పండు చాటుగా ఉండి ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు. అవును విహారీ బాబు గుళ్ళోకి వచ్చేశారు, విహారీ బాబు నన్ను చూస్తే ఎక్కడ కోప్పడతారోనని నేను భయంతో చాటుగా దాక్కున్నాను. సిరమ్మ అసాధ్యురాలే, అనుకున్నది సాధించింది అని పండు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో పంతులు గారు బయటికి వచ్చి చెప్పండమ్మా అర్చన అభిషేకమా అని అడుగుతూ ఉంటారు. పంతులు గారు అర్చన జరిపించండి అని సిరి చెప్తూ ఉంటుంది. పేరేంటమ్మా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. సూర్యవంశం విష్ణు విహారీ పగిడిపాల గోత్రం పంతులు గారు, ఈరోజు మా నాన్న పుట్టినరోజు, మా నాన్న పేరు మీద అర్చన జరిపించండి స్వామివారికి అని సిరి చెప్తూ ఉంటుంది. ఆ మాట విని విహారీ షాక్ అవుతాడు. ఇంకా అప్పుడే అమ్మా ఈ పేరు మీద ఇప్పుడే కదా ఒకరు పూజ జరిపించి వెళ్ళారు అని చెప్పి చెప్తూ ఉంటారు. మేము ఈ సిటీకి కొత్తగా వచ్చాం పంతులు గారు, మాకు ఇక్కడ బంధువులు ఎవరూ లేరు, మా అబ్బాయి పేరు మీద ఇక్కడ పూజ జరిపించిన వాళ్ళు ఎవరు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఇక పంతులు గారు అటు ఇటు చూస్తూ ఉంటారు. అప్పుడే లక్ష్మి, బామ్మ, హరికృష్ణ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అమ్మ అటు చూడండి, వాళ్ళేనమ్మా మీ అబ్బాయి పేరు మీద పూజ జరిపించింది అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక కుటుంబ సభ్యులందరూ కలిసి అటువైపు చూస్తూ ఉంటారు. ఎవరై ఉంటారు విహారీ పేరు మీద పూజ జరిపించింది, ఆ అమ్మాయి బామ్మ, పక్కన బాబు కూడా ఉన్నాడు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మ మీరు పూజ జరిపిస్తూ ఉండండి, వాళ్ళెవరో నేను చూసి వస్తాను అని విహారీ అంటూ ఉంటాడు. నాన్న నేను వెళ్తాను అని చెప్పి యమున అంటుంది. లేదమ్మా నువ్వు సిరి మీరంతా పూజ జరిపిస్తూ ఉండండి, 2 మినిట్స్లో వస్తాను అని విహారీ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు.
ఇక విహారి అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే లక్ష్మి వాళ్ళు విహారికి కనిపించరు. ఇప్పుడు ఇక్కడే కనిపించారు కదా, వీళ్ళు ఇంతలో ఎటు వెళ్ళుంటారు అని విహారి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక ఎక్కడా కనిపించకపోవడంతో నా పేరు మీద ఈ వైజాగ్లో పూజ జరిపించింది ఎవరై ఉంటారు అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక విహారీతో పాటే పండు కూడా అటు ఇటు వెతుకుతూ ఉంటాడు. నా చెల్లెలు లక్ష్మమ్మే విహారీ బాబు పేరు మీద పూజ జరిపించి ఉంటుందా అని పండు కూడా ఆలోచిస్తూ వెతుకుతూ ఉంటాడు. ఇక విహారీ అటు ఇటు చూస్తూ ఉంటే బామ్మ కనిపిస్తూ ఉంటుంది. ఆ బామ్మగారినే కదా ఇందాకల పంతులు గారు చూపించింది అని విహారీ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇక విహారీ పరిగెత్తుకుంటూ లక్ష్మి వాళ్లకు ఎదురుగా వెళ్ళి నుంచుంటాడు. విహారీ పరిగెత్తి పరిగెత్తి ఆయాసంతో లక్ష్మి వాళ్ళ ముందు నుంచొని తల పైకి లేపి చూసేసరికి ఎదురుగా లక్ష్మి ఉంటుంది. లక్ష్మిని చూసి విహారీ షాక్ అవుతాడు. లక్ష్మి కూడా విహారీని చూసి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. ఇక హరికృష్ణ విహారీని చూసి సూపర్ మ్యాన్ నువ్వేంటిక్కడ అని అడుగుతూ ఉంటాడు. ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. ఇక విహారీ లక్ష్మిని చూసి లక్ష్మి ఇన్ని రోజులు ఏమైపోయావు అని లక్ష్మిని విహారీ భుజాలు పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. ఇక బామ్మ కూడా విహారీని చూసి బాబు మీరా ఎన్ని రోజుల తర్వాత ఇక్కడ కనిపించారు, మా సిరి మీకు తెలుసా బాబు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. తను సిరి కాదు నా లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. ఏమంటున్నారు బాబు అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. అవును బామ్మగారు, తను నా భార్య లక్ష్మి, తను కనిపించలేదని నేను అప్పుడు తాగుడుకి బానిసైపోయి పిచ్చివాడిని అయిపోయాను అని విహారీ చెప్తూ ఉంటాడు. చెప్పు లక్ష్మి, నేను చెప్పింది నిజమని చెప్పు, ఎందుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు, నాకు కనిపించకుండా ఎందుకు వెళ్ళిపోయావు, నన్ను ఎందుకు పిచ్చివాడిని చేశావు అని విహారీ లక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు. సూపర్ మ్యాన్ మీరు పొరపాటు పడుతున్నారు, ఆవిడ మా అమ్మ అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా, తను నా భార్యరా అని విహారీ అంటూ ఉంటాడు. లక్ష్మి నువ్వు నోరు తెరిచి చెప్తేనే నిజమేంటో అందరికీ అర్థమవుతుంది, చెప్పు లక్ష్మి నేను నీ భర్తనని చెప్పు అని విహారీ అడుగుతూ ఉంటాడు. అమ్మ సిరి బాబు చెప్పేది నిజమా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. ఇక లక్ష్మి ఏం మాట్లాడకుండా తలదించుకుంటుంది. నిన్నే అమ్మ సిరి అడుగుతుంది, బాబు చెప్పింది నిజమా అని సిరి అడుగుతూ ఉంటుంది. తను మౌనంగా ఉందంటే అర్థం కావట్లేదా బామ్మగారు, తను నా భార్య అని విహారీ చెప్తూ ఉంటాడు. లక్ష్మి నా వల్ల తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు జరుగుంటే నన్ను క్షమించు, అంతేకాని నువ్వు దూరంగా ఉండి నాకు శిక్ష విధించకు లక్ష్మి, నేను మనిషినే ఉన్నాను కానీ నా మనసు మొత్తం లక్ష్మి లక్ష్మి అని కొట్టుకుంటుంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇన్ని రోజులుగా నిన్ను నీ భర్త ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతుంటే నాకు సమాధానం చెప్పలేదు, బంగారం లాంటి భర్తను వదులుకొని ఎలా ఉండగలుగుతున్నావమ్మా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. బామ్మ మనం వెళ్దాం రండి అని చెప్పి లక్ష్మి అంటుంది. నిన్ను వెళ్ళనివ్వను లక్ష్మి, ఈసారి నిన్ను వదిలిపెట్టను, నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. విహారీ గారు అలా మాట్లాడకండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక హరికృష్ణ లక్ష్మి దగ్గరకు వెళ్ళి అమ్మా నాన్న గురించి ఎన్నోసార్లు నిన్ను అడగాలనుకున్నాను, నాన్న గురించి అడిగితే నువ్వు ఎక్కడ బాధపడతావోనని నాన్న గురించి నిన్ను అడగలేదమ్మా, ఈయన మా నాన్న, అందుకే నన్ను 2-3 సార్లు కాపాడారా ప్రమాదం నుంచి అని హరికృష్ణ అడుగుతూ ఉంటాడు. ఇంకా దాంతో లక్ష్మి హరికృష్ణ వైపు చూస్తూ ఉంటుంది. లక్ష్మి వీడు మన కొడుక అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఇక లక్ష్మి ఏం మాట్లాడదు. నువ్వు మౌనంగా ఉండి నా నుంచి దూరంగా పారిపోదాం అనుకుంటున్నావేమో, ఈసారి నిన్ను ఎక్కడికి పోనివ్వను లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. బాబు అమ్మాయి ఏం మాట్లాడేటట్లేదు కానీ నేను చెప్తున్నాను, వీడు మీ కొడుకు బాబు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. విహారీ హరికృష్ణను హగ్ చేసుకొని నానా నీ పేరేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. హరికృష్ణ అని బాబు చెప్పడంతో విహారీ షాకింగ్గా బాబు వైపు చూస్తూ ఉంటాడు. మా నాన్న నాకు మళ్ళీ పుట్టాడా అని విహారీ మనసులో అనుకుంటూ కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి. హరికృష్ణను హగ్ చేసుకుంటాడు. మరోవైపు గుడిలో విహారీ కోసం యమున వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఏమి మీ నాన్న వస్తాడు వస్తాడు అన్నావు, వస్తాడన్నట్టుగానే వచ్చాడు, కానీ పూజ జరిపించే సమయానికి ఇక్కడ లేకుండా తన పేరు మీద పూజ జరిపించింది ఎవరో తెలుసుకోవడం కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇప్పుడేం చేస్తావే, మా పనులన్నీ వదిలిపెట్టి మీ నాన్న కోసం మేము గుడి వరకు వచ్చాము, ఇప్పుడు మీ నాన్న లేకుండానే పూజ జరిగింది, ఇదేదో ఇందాకలే జరిపించవచ్చు కదవే అని పద్మాక్షి సిరిని అడుగుతూ ఉంటుంది.
పద్దు, నాన్న వస్తారు ఆగు అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. ఇక విహారి హరికృష్ణ చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. విహారి గారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు నా కొడుకుని అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వు కూడా నాతో రా లక్ష్మి అని విహారి లక్ష్మి చెయ్యి పట్టుకొని లాక్కొని గుళ్ళోకి వెళ్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.